బ్రదర్స్, ఇక్కడ వచ్చేసి కొన్ని లక్షల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సాటర్డే జరుగుతుంది. సంత, పశువుల సంత మైదుకూరులో. హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏమీ కాదు, కాస్త ఇంటికాడ ఉండి అట్లు ఇట్లు తిరిగి కొంత బోర్ కొడుతుంది. ఏం లేదు, అట్లా పోయి ఒక వీడియో తీద్దామని. యాడికి పోతాడా అంటే, నేను కువైట్లో ఉన్నప్పుడు చాలా హై క్లాస్ ఏరియాస్లో అందుకు తిరిగి ఉన్నాను కదా. ఇండియాలో ఏంటంటే నాకు నచ్చేది పర్సనల్గా కొంచెం మనం అంతా మాస్ టైప్ కదా, మాస్ అంతా అంటే కొంత లో క్లాస్ కదా, ఆ ఏరియాలని కవర్ చేయాలని. ఇప్పుడు యాడిపోతున్నానంటే నేను సంతకు పోతున్నాను. సంత అంటే కొంతమందికి తెలుసో తెలియదో, అంటే పశువుల సంత. రైతులు పోయి ఏదన్నా ఆవులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, ఇంకా ఎద్దులు కానీ, అలాంటి అంత నాటుకోళ్ళు కానీ అలాంటి అన్నీ కొంటూ ఉంటారు. ఆ ఏరియాకి పోతున్నాను ఇప్పుడు. అది ఎక్కడంటే మైదుకూరు. అండ్ ఇప్పుడు ఇంకా సూర్యుడు రాలే, ఇంకా ఏడ కాని రాలే సూర్యుడు. మంచు ఉంది, కాస్త బైక్లో పోయేటప్పుడు పరిచయం పడుతుంది మంచు ఉంటే బైక్లో పోయేటప్పుడు అని నేను కాస్త ఇంకా అంత లేట్గా పోతాను. ఓకే బ్రదర్స్, ఇప్పుడు వచ్చేసి నేను పోతున్నాను. సూర్యుడు వచ్చేసాడు. కాస్త ఎండ ఉంటే బాగుంటుందని. మంచు ఉండింది కదా ఫస్ట్. ఇప్పుడు కూడా అట్లా లైట్గా మంచు కనపడుతూ ఉంటుంది మీకు చాలా దూరంలో ఉండేప్పుడు. బండి పోతున్నాను. ఇప్పుడు పోదాం సంత దగ్గరికి పోయి. అక్కడ చాలా లక్షల బిజినెస్ జరుగుతూ ఉంటుంది బ్రదర్స్. ఎందుకంటే రైతులంతా వచ్చేది ప్రతి సాటర్డే వచ్చేసేది. వాళ్ళ కాడ ఉండే పశువులు కానీ, ఏదన్నా మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, లేదంటే ఆవులు కానీ, ఎద్దులు కానీ అన్నీ అమ్ముకొని, లేదంటే వేరేటి కొనుక్కొని పోతూ ఉంటారు. పోయి చూసి వద్దామని ఏమి లేదు, పోదాండా ఇప్పుడు చూద్దాం. బ్రదర్స్, ఈ నుంచి స్టార్టింగ్ ఇంకా సంత. ఈ నుంచి ఇంకా ముందుకు పోతే ఇంకా చాలా ఉంటారు జనాలంతా. నేను ఆ పక్కకు పోయి ఆ పక్క నుంచి రోడ్డు పట్టుకొని చక్కగా పోతాను నడుచుకుంటా. ఎందుకంటే బండి ఇక్కడే పెట్టేశాను. అక్కడికి పోయినామనుకోని పార్కింగ్ కూడా దొరకదు, ఎక్కడన్నా బండి పెట్టిన స్థలం కూడా దొరకదు. అందుకే స్టార్టింగ్ ఇక్కడి నుంచి మైదుకూరు నుంచి సంతకు పోతారు కదా, అక్కడే రోడ్ పైన పెట్టేశాను. పోదాం. ఫస్ట్ నేను ఆ పక్కకు దాటుకోవాలని చూస్తున్నాను, కానీ వస్తానే ఉండాలి చూడాలి. ఇదేనా లాస్ట్? ఇంకోటి ఉందా? ఓకే, దాటుకుందాం. ఇది బ్రదర్స్, ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాయి కానీ ఈ సాటర్డే మటుకు పెద్దగా నచ్చలేదు నాకు. ఏమి పెద్దగా లేవు కోళ్ళు, అంటే మంచి నాటుకోళ్ళు ఏమి లేవు. పండగ అయిపోయింది కదా, సంక్రాంతి పండగకు బాగా చాలామంది సాకింటారు, పండగకు అమ్ముకునే వాళ్ళు. ఈ మాదిరి గొర్రెలు చూడరు, పొట్టేళ్ళు అందుకు తీసుకొని పోతా అంటారు, కొనుక్కొని పోతారు కూడా వాళ్ళు. నేను పొద్దుపోయినాక వచ్చాను కదా, ఈ పొద్దున 5 నుంచి ఏమో స్టార్టింగ్ అవుతుంది. పొద్దున 5 నుంచే వస్తూ అంటారు సంతకంతా. జనాలు చూడరి ఏమైనా ఉండరు, ఈ మాదిరి ఉండరు బ్రదర్స్. నాకు ఇట్లాంటి ప్లేస్లో తిరగాలని ఉంటుంది. ఎందుకంటే కువైట్కి పోయి ఏదో మనకు తిరుగుతాడం లేదు కార్లలో, లేదంటే బాగా కాస్ట్లీస్ట్ ఏరియాస్లో తిరుగుతాడం అనే ఫీలింగ్ లేకుండా ఇట్లా ఫుల్ బాగా ఇట్లాంటి ఏరియాలో తిరగాలని నాకు ఆశ అనమాట. అందుకే వచ్చి ఉన్నాను ఈ సంతకు. మేబీ చూద్దాం. ఇక్కడ ఎద్దుంది, కాస్త జాగ్రత్తగా పోవాలా. కాళ్ళతో గీళ్ళతో తన్నింది అనుకోరు బా, దొరికెళ్ళేది. ఓకే, ఇదంతా ఇక్కడ అన్ని ఎద్దులు, ఆవులు ఇక్కడ ఈ సైడ్ అంతా. అంటే కొన్ని ఏ పక్క మేటి ఆ పక్క అమ్ముతూ ఉంటారు. ఈ పక్క ఒక సైడ్ ఎద్దులు, ఒక సైడ్ పొట్టేలు, ఈ మేకలేమో రేటు కుదిరేటట్టు లేవు. అంటే ఏదో ఈ మేకల రేటు కుదరలేదు, వాళ్ళు బేరం ఆడతారు. ఇంకా
ఎంత 28 అన్ని కావాలన్నా పక్కన చూసుకో तेरा बोल रहा है हाँ दूसरे को देखेंगे 213 బ్రదర్స్ ఇందాక చూసిన 2 పొట్టేలు పిల్లలు వచ్చేసి చిన్న పొట్టేళ్ళు చూసారు కదా, వచ్చేసి జత అంటే 2 పొట్టేళ్ళు 13,000 చెప్తున్నాడు. రేట్ అయితే ఎక్కువే, కానీ మనం ఇక్కడికి వస్తే తగ్గించి తీసుకోవచ్చు అనమాట. మేబీ 11,000 అడగచ్చు. వేరే ఆయన అడుగుతా అనింది పెద్ద ఆయన, అతను 13,000 చెప్తే ఆయన వచ్చేసి 11,000 ఏమో అడిగింది. మేబీ ఒక 500 అటు ఇటు దొరుకుతాయి, దొరకడం మటుకు. రేట్ ఏం ఫిక్స్ అట్నే ఉండదు, మన ఇష్టం, మనం తగ్గించి తీసుకోవచ్చు మనం మాట్లాడి. ఈడ చిన్న మేకపిల్లలు ఉన్నాయి, ఈడ కూడా ఒక్కొక్క మేకపిల్ల చిన్నవి, అవి కూడా పాలు కూడా ఇడిచిపెట్టుండవు. 1,000 రూపాయలేమో, 1,000 రూపాయలు 800 ఏమో ఇస్తాడా ఈ చిన్న పిల్లలు. एक 1,000 बोल रहा బ్రదర్స్, నేనైతే బయటికి వచ్చేసాను. ఎందుకంటే ఆడికే నేను తిరగడమే సుమారుగా ఒక అర్ధ గంట పైన తిరిగాను. వీడియో 10 నిమిషాలు మేబీ ఎంత వస్తుందో తెలియదు. ఎందుకంటే ఒక అర్ధ గంట తిరిగాను చాలు, పోతున్నాను నేను. చూడరి బండ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కొంతమంది తీసుకొని. రోడ్ల మీద చూడరి బైక్స్ ఎన్ని ఉన్నాయో, కార్స్ ఎన్ని ఉన్నాయో, ఆటోలు, పశువుల్ని తీసుకోవచ్చు ఎవరన్నా. ఇలాంటి చిన్న చిన్న ఆటోలు, లేదంటే ముందు పోతుంది కదా అలాంటి ఒక ట్రక్ మాదిరి ఉంటుంది, ఆల్విన్ మాదిరి. అలాంటి అన్ని పశువులు కానీ, పొట్టేళ్ళు కానీ, మేకలు, అలాంటి ఎనుములు అన్నీ వేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకొని పోతుంటారు, కొంతమంది తీసుకొని పోతుంటారు. ఈ నుంచి మైదుకూరు ఎంట్రన్స్ రొంత లోపల వరకు మొత్తం ఇవే చూడరి ఆటోలే అంతా. ఇంకా కొన్ని లోపలికి పెట్టుండారు బండ్లన్నీ చూడరి, మొత్తం ఇవే. దాన్ని సంతకు వచ్చింటే ఇవన్నీ బండ్లు, లేకుంటే ఇక్కడ అసలు బండ్లు అనేటివి ఉండవు. మా తమ్ముడు వచ్చాడు, ఎంటమ్మడి ఒకటి కత్తి తీసుకోవాలంటున్నాడు. చూద్దాం, కత్తుల కాడికి వచ్చి ఉండవు ఇప్పుడు. కత్తి మేబీ రేట్లు నేను ఎందుకు చెప్పలేదంటే బ్రదర్స్, మనము వాళ్ళు చెప్పిన రేట్లు ఇప్పుడు పొట్టేల పిల్లలు 13,000 చెప్పాడు జత. మేబీ అది 10,000కి ఇవ్వచ్చు, మాట్లాడి తీసుకోవడంలో ఉంది. 10,000కి ఇవ్వచ్చు, 11,000కి ఇవ్వచ్చు. ఫిక్సెడ్ ఏమి ఉండవు, ఒకే రేట్ కదా. అందుకు నేను రేట్లు ఏమి చెప్పలేదు. చూడరి నేను కత్తి తీసుకొని పోవాలని ఉంటాం. ఒకటి కత్తి కొనుక్కుంటున్నాడు. చెప్పు నేను అడిగినా 100కే. బ్రదర్స్, మావాడైతే ఒకటి కత్తి తీసుకున్నాడు. ఏదో సంతకు వచ్చేందుకు కత్తి అన్న తీసుకున్నాం ఒకటి.
పొట్టేళ్ళు ఇప్పుడు కొనలేము లేదు బ్రదర్స్, ఎందుకంటే చాలా రేట్లు ఉన్నాయి. అడిగాం కొన్ని, చాలా రేట్లు ఉన్నాయి. ఓకే, నేను ఇంటికి పోతున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయరి, నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఓకే, బాయ్.